వీళ్ళిద్దరికి నమస్కారం చెప్పాం కదా, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నమస్కారం చెప్పేద్దాం. సమానత్వం రా. ఏమండి, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా లోపలికి వెళ్తే బాగోదు. వాళ్ళు బయటకు వస్తారు కదా, అప్పుడు సమానత్వం పోద్దే. అన్నయ్యకి అందరినీ పలకరించడం హాబీ అనుకుంటా. పలకరియడం కాదు, పీక్కు తినడం హాబీ. బ్రో, అయినా మీరు పలకరించేంత మంది లేరు మా ఇంట్లో. ఉన్నది మా అత్త ఒక్కతే. అదిగో తనే వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. అంజు, ఈవిడేంటి మన ఇద్దరు నమస్కారం చేస్తే ఒక నమస్కారం చేసింది? సమానత్వం పాటించట్లేదు. ఏమండి, మన ఇద్దరం భార్య భర్తలం కదా, సో ఇద్దరికి కలిపి ఒకటే నమస్కారం పెట్టింది. అలాగని చెప్పి ఒక ప్లేట్ పెట్టి ఏదైనా తినమంటారా ఏంటి? నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు. సమానత్వం సమానత్వమే. బాగున్నారా? బాగున్నామండి. రావటం కొంచెం లేట్ అయినట్టుంది. అదా, ఈరోజు ఆదివారం కదండి, బట్టలు ఉతికి గిన్నెలు క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి లేట్ అయిపోయింది. ఏంటి మీ ఇంట్లో బట్టలు మీరే ఉతుకుతారా? అంటే అన్ని షేరింగ్ చేసుకుంటాం. మీ వైఫ్ చాలా లక్కీ. మా ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. దాన్ని పనులు చేయడం అన్నారు, పనులను పెంట చేయడం అంటారు. జోక్ చేసా. జోకా? చెల్లెమ్మా, మీ ఆయన జోక్ చేశాడు కదా, నువ్వు కూడా జోక్ చేసావు అనుకో, అప్పుడు సమానత్వం అయిపోద్ది. జోకేసి చూడు, చెప్తాను సంగతి. జోక్ నేను చెప్పను. మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య. ఓహో, చెల్లెమ్మ కూడా జోక్ చేసింది. ఇప్పుడు చూడు, సమానత్వం అయిపోయింది. అయినా చెల్లెమ్మ, పనులు షేర్ చేసుకొని వాడితో కాపురం ఎందుకు? విడాకులు ఇచ్చేవచ్చు కదా. ఇలా ఉన్నాడు. విడాకులా? జోక్ చేశా. సమానత్వం కోసం నేను కూడా జోక్ చేశాను అనమాట. మీ ఆయనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అనుకుంటా. వీళ్ళ మాటలతోనే కడుపు నిండిపోయినట్టు ఉంది కదా అంజు. లేదండి, నాకు ఆకలేస్తుంది, నేను తింటా. అలా ఎలా తింటావు? సమానత్వం కోసం నేను తినకపోతే నువ్వు కూడా తినకూడదు. రా, వెళ్ళిపోదాం. ఏమండి, బాబుకి అన్నిట్లో సమానంగా ఉండటం ఇష్టం అనుకుంటా. అవునండి, మా ఆయనకి సాంబార్లో ముక్కలు లేకపోయినా పర్వాలేదు, కానీ లైఫ్ లో సమానత్వం మిస్ అయితే మాత్రం తట్టుకోలేడు. అవునా? బ్రో, అంటే మీకు ఇప్పుడు జుట్టు ఊడిపోతే మీ ఆవిడ సమానత్వం కోసం గుండు కొట్టించుకుంటుందా? ఈ ఐడియా ఏదో బాగుంది అంజు. నెక్స్ట్ టైం ఇలాగే పాటిస్తాం బ్రో. ఏమండి, నేను గుండుతో బాగోనండి. సమానత్వం కోసం చెయ్యాలి. కావాలంటే విగ్గు పెట్టుకుందు. బ్రో, అయినా లంచ్ కి వచ్చి ప్రెస్ మీట్ లాగా ఈ డిస్కషన్స్ ఏంటి బ్రో? పదండి లంచ్. పెట్టండి పెట్టండి. రండి. పద. ప్లీజ్ ప్లీజ్. బ్రో కూర్చో. మేము చేత్తో తింటే నువ్వు కళ్ళుతో తింటావేంటి? కూర్చో. అంటే ఈరోజు మా ఆయన ఏం తినకూడదన్నయ్యా, ఉపవాసం. అది కూడా నా కోసమే. అవునా? భర్తలో సగం భార్య కదా, సమానత్వం కోసం ఆయన ఉపవాసం చేస్తే నువ్వు కూడా ఉపవాసం చేయాలా? నేనెందుకు అన్నయ్య ఉపవాసం? సమానత్వం కోసం. అదేంటి బాబు, అది అసలే చిన్నపిల్ల. దాని కడుపు ఖాళీగా ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది బాబు. అవునా? అయితే సమానత్వం ప్రకారం మీ కూతురు కోసం మీరు కూడా ఉపవాసం ఉండండి. అవునా? అదెలా కుదురుద్ది? కుదరపోవడం ఏంటి? కుటుంబం అన్నాక అండర్స్టాండింగ్స్, అడ్జస్ట్మెంట్స్, సమానత్వం అన్ని కలగలిపితేనే కదా కుటుంబం. మా ఆయన కాన్సెప్ట్ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు వీళ్ళంతా. అంజు, వీళ్ళెవరు తినేటట్టు లేరు అంజు. మనమే వడ్డించుకొని తినేద్దాం, టైం అయిపోతుంది. నాకు కూడా పెట్టరా? ఇది వేసుకో అన్నయ్య, చాలా బాగుంటుంది. సరే అమ్మా. సరే బ్రో. అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపో. ఫుడ్ అంతా చాలా బాగుంది. మేము మీ ఇంటికి వచ్చాం కదా, మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి. సమానత్వం అయిపోతుంది. అంజు, మన ఇంట్లో చేయకడుకుంది పద. ఇవి టేస్ట్ బాగుంది. బాయ్. ఏంటి? నువ్వే కదా వాళ్ళని పిలిచింది? మీరే